ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా వ్యాస్ట్ సిలబస్ అండి. జనరల్గా మనం ఫస్ట్ స్టాండర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుంటాం కదండి. అందులో మనం చదువుకునేది మహా అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, ఈ పైథాగరస్ థియరం, న్యూటన్స్ లాస్ వాటి గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది అస్సలు మనకి అకాడమిక్స్లో చెప్పరు కాబట్టి ఇది చాలా కొత్త సబ్జెక్ట్ అని చెప్పి ఫీల్ అవుతాం. కాకపోతే ఒక్కసారి మనం మనసు పెడితే మాత్రం వీటిలో కూడా మనం చాలా నేర్చుకోవచ్చండి. వీటిలో మనం అందరం జనరల్గా ఎర్నింగ్స్ గురించే చూస్తాం, కానీ సేవింగ్స్ అనేది చాలా తక్కువ మంది అంతగా పట్టించుకోరండి. ఫస్ట్ ఈ సేవింగ్స్ అనేది ఎలా చేయాలి, ఈ సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా ఏంటి అనేది మనం ఈ సబ్సిక్వెంట్ వీడియోస్లో నేర్చుకుందామండి. అలాగే మనం సేవ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలనేది కూడా నేర్చుకుందామండి. ఫస్ట్ సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా ఏంటంటే, ఫస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 20,000 ఎర్న్ చేస్తున్నాం అనుకోండి మంత్లీ. ఆ 20,000లోనూ ఒక 10,000 మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్గా పోయినా మిగతా 10,000ని ఏదో ఒక అల్మారాలో సేవ్ చేస్తున్నాం అనుకోండి. అవి ఆఫ్టర్ 6 months కూడా అలాగే ఉంటాయి, ఏం పెరగదు దాని వాల్యూ. సో వేరేజ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, మనం సేవ్ చేసే ఈ 10,000ని ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లేదా బ్యాంక్ ఎఫ్డీలోని పెట్టామనుకోండి, దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇలాగ పెరుగుతూనే ఉండాలండి. ఎందుకంటే మనం ఈరోజు ఒక వస్తువుని ఒక 10 రూపీస్ కొంటున్నాం అనుకోండి, అది ఒక 1 year తర్వాత అది 11 రూపీస్ 12 రూపీస్ కొనాల్సి వస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటారు దీన్ని, తెలుగులో ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. సో దీనివల్ల మనం సేవ్ చేసేది ఎక్కడ సేవ్ చేస్తున్నాము అనేది మనం చాలా మనసులో పెట్టుకోవాలండి. ఎందుకంటే అవి ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి, మనం సేవ్ చేసే ప్రతి రూపాయి కూడా. సో ఇలా మనం వైజ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మాత్రం చాలా లాస్ అవుతామండి లాంగ్ టర్మ్లోనే. ఈ సబ్సిక్వెంట్ వీడియోస్లో ఎలా సేవ్ చేయాలి, ఎలా ఏ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది నేర్చుకుందామండి. ఇది డెఫినెట్గా మీకు ఒక 20 to 30 yearsలో మీకు పెద్ద పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడానికి మీకు ఉపయోగపడుతుందండి. సో మనం ఈ సేవింగ్స్ని యూజ్ చేసి మనం ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలన్నది ఆప్షన్స్, ఫ్యూచర్స్ అని ఉంటాయండి. వాటిలో మీకు ఏ విధమైన రిస్క్ లేకుండా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయండి. ఆ స్ట్రాటజీస్ మీకు మంత్లీ వర్కౌట్ అయ్యేటట్టు చెప్తానండి. మీరు ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మీరు అసలు స్క్రీన్నే చూడాల్సిన లేదండి, వీక్లీ ఒకసారి చూసినా సరే సరిపోద్ది. సో మీకు మంత్లీ ఈ సేవింగ్స్ వల్ల ఒక 12% వస్తుంది అనుకోండి. మనం రెగ్యులర్ ఇన్కమ్ వల్ల ఒక 1% వస్తుంది అనుకోండి మంత్లీ. సో యాన్యువల్లీ మీకు 24% రిటర్న్ వచ్చేటట్టు అష్యూరెన్స్ ఉంటుందండి. సో మన సబ్సిక్వెంట్ వీడియోస్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కొత్తగా నేర్చుకుంటారు అనే ఉద్దేశం మీకు కల్పిస్తానండి డెఫినెట్గా. సో కమింగ్ టు నెక్స్ట్ పార్ట్, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉంటాయండి. మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, బాండ్స్, అలాగే స్టాక్స్ అని ఉంటాయండి. ఈ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం నాలెడ్జ్ ఉండాలండి. బ్యాలెన్స్ షీట్, మరి కంపెనీ ఎప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తుంది, అవన్నీ ఎప్పటికప్పుడు న్యూస్ బేస్డ్ ఫాలో అవుతూ ఉండాలండి. వేరేజ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు అయితే అలాంటిది ఏం ఫాలో అవసరం లేదండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పర్ట్లు మేనేజ్ చేస్తుంటారు. సో మనం జస్ట్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తే మిగతా ఫండ్ అంతా వాళ్ళే మేనేజ్ చేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్కి ఈటీఎఫ్లో రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పి నన్ను అడిగితే నేను ఈటీఎఫ్లే అంటాను. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లోనే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్లోనూ డైరెక్ట్, రెగ్యులర్ అని 2 ఫండ్స్ ఉంటాయండి. డైరెక్ట్ ఫండ్స్ అంటే మనం డైరెక్ట్ త్రూ మీడియేటర్ నుంచి కాకుండా మనం డైరెక్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేస్తే అవి బై అవుతాయి. వేరే మన రెగ్యులర్ ఫండ్స్ అనుకోండి, అవి త్రూ మీడియేటర్ నుంచి కొనాల్సి వస్తుంది. సో మన మీడియేటర్ కూడా కొంచెం మనీ పే చేయాల్సి వస్తుంది అపార్ట్ ఫ్రమ్ ఫండ్ మేనేజర్స్. సో మనం ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే డైరెక్ట్ ఫండ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. వేరేజ్ ఇన్ ఈటీఎఫ్ను సేమ్ ఇట్ ఈస్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ, బట్ ఈటీఎఫ్లోనైతే ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా 0.1 పైసా 0.5 పైసా డిఫరెన్స్తో కూడా మనం ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చండి. ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు మార్కెట్ బాగా ఫాలో అయిందని చెప్పి మీరు మ్యూచువల్ ఫండ్స్ కొనాలనుకోండి. సడన్గా కొంత టైం తర్వాత మార్కెట్ డే హైక్ వచ్చేసింది అనుకోండి, మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ లోలో ప్లేస్ చేశారు, కానీ
ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నిటిని ఆఫ్టర్ 2:30 ఆర్డర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఎక్స్చేంజ్లో పెడతారు బై చేయడానికి అని చెప్పి. సో 2:30 దాటిన తర్వాత మార్కెట్ హైలో ఉంటుంది. సో ఫండ్ మేనేజర్ హైలోనే కొనాల్సి వస్తుంది. వేరేజ్ ఇన్ ఈటీఎఫ్లో అయితే మనం లోలో బై చేస్తాం కాబట్టి, లోలో బై చేయడం అంటే మనం ఆన్ ద స్పాట్లోనే మనం ఆర్డర్స్ పెట్టి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి మనం బై వాల్యూ ఎంత ఉందో అంతే మన యావరేజ్ వాల్యూ అవుతుంది. సో మనం తక్కువలో కొనాలనుకుంటే తక్కువలో కొనవచ్చు, ఎక్కువలో అమ్మాలనుకుంటే ఎక్కువలో అమ్మవచ్చు ఈటీఎఫ్స్. మ్యూచువల్ ఫండ్స్ కూడా రివర్స్లో ఏంటంటే మనకి మార్కెట్ బాగా హైలో ఉంది ఈరోజు అమ్మేసాం, కానీ ఆఫ్టర్ 2:30 బాగా డే లోకి వచ్చేసింది. కానీ మనకి ఫండ్ మేనేజర్ ఆర్డర్స్ ప్లేస్ చేసేది ఆఫ్టర్ 2:30 కాబట్టి మనకి నెట్గా సెల్ అయ్యే వాల్యూ ఆ రోజు డే లోలోనే సెల్ చేయాల్సి వస్తుంది. సో ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఇదేనండి. సో అదేవిధంగా ఈటీఎఫ్లో ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుందండి. మనకి ఒక 20 పైసా ఉందనుకోండి ఈటీఎఫ్లోను, మ్యూచువల్ ఫండ్లో రఫ్గా ఒక 90 నుంచి ₹1 ఉంటుంది. సో ఈ రెండింటికి లాంగ్ టర్మ్లో మనకి చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందండి. సో మనం ఈ మొత్తం సిరీస్లోను నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ఈటీఎఫ్ బయింగ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పి అంటాను. ఈ ఈటీఎఫ్ల బయింగ్ కూడా మీరు అన్ని ఈటీఎఫ్లు ఒకేలాగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయండి. కాకపోతే నేను కొన్ని ఈటీఎఫ్లు సెలెక్ట్ చేశాను, వాటిలోనే మీరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆ ఈటీఎఫ్ను కూడా ఎప్పుడు ఎలా బై చేయాలన్నది మనం నేర్చుకుందామండి. ఇప్పుడు నేను ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఈటీఎఫ్లు అయితే మొత్తం మీద 8 ఉన్నాయండి. ఆ 8లోనూ ఒకటి లిక్విడ్ కేస్ అని ఉంది కదండి, నెంబర్ 5th. మన క్యాపిటల్ సపోజ్ ఒక 2 lakhs ఉందనుకోండి, ఆ 2 lakhsని ఫస్ట్ లిక్విడ్ కేసులను డిప్లాయ్ చేయండి. ఎందుకంటే మనం మార్కెట్ ప్రిడిక్ట్ చేయలేం కదండి. ఈరోజు సైడ్ వేస్లో ఉందనుకోండి, మార్కెట్ సడన్గా ఫాల్ అయింది అనుకోండి, మనం ఈరోజు మార్కెట్లో పెట్టేసాం, రేపటికి మార్కెట్ మొత్తం అంతా మనీ మన దగ్గర ఏం లేకపోతే బై చేయడానికి ఏముండదు. ఈ లిక్విడ్ కేస్ అనేది ఏంటంటే డెబ్ట్ ఫండ్స్ అంటారండి. లైక్ బ్యాంక్లోనూ మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎలా వస్తుంది, 5 to 6%, అలాగే లిక్విడ్ కేసులో కూడా 5 to 6% వస్తుందండి యాన్యువల్లీ. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లిక్విడ్ కేసులో మనీ డిప్లాయ్ చేసిన తర్వాత వాటిని ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయిందో అప్పుడు ఈ లిక్విడ్ కేసులో కొన్ని యూనిట్స్ని సెల్ చేసేసి మిగతా ఈటీఎఫ్లో ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తామండి. ఫస్ట్ మనం తీసుకున్న ఈటీఎఫ్ ఏంటంటే నెక్స్ట్ 50 ఈటీఎఫ్. ఇవి ఏంటంటే నిఫ్టీ 50 ఉంటాయి కదండి, నిఫ్టీ 50లో టాప్ 50 కంపెనీస్ ఉంటాయి, ఇండియాలో బాగా పెర్ఫామ్ చేసే టాప్ 50 కంపెనీస్. వేరే నెక్స్ట్ 50 కంపెనీస్లో ఏంటంటే నిఫ్టీ 50 తర్వాత నెక్స్ట్ 50 కంపెనీస్ ఉంటాయి కదా, అవన్నీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్లో పెడతారండి. మనకి నెక్స్ట్ 50 ఈటీఎఫ్లో ఎప్పుడన్నా ఒక స్టాక్ బాగా పెర్ఫామ్ చేసింది అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి నిఫ్టీ 50లో పెడతారు. సో నిఫ్టీ 50లో ఉండే ఒక స్టాక్ని తీసుకొచ్చి అల్టిమేట్గా నెక్స్ట్ 50 ఈటీఎఫ్లోనే యాడ్ చేస్తారు. సో ఈ నెక్స్ట్ 50 ఈటీఎఫ్లో బాగా పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పి నెక్స్ట్ 50 ఈటీఎఫ్ని తీసుకోవడం జరిగింది నెంబర్ 1 కేటగిరీలోను. అండ్ నెంబర్ 2లోను కన్జ్యూమర్ బీస్ అంటే మనం డైలీ వాడుతుంటాం కదండి ఎఫ్ఎంసీజీ స్టాక్స్, లైక్ ఆశీర్వాద, ఆటా, సోప్స్, షాంపూస్, అలాగే మన ఇంట్లో వాడే రైస్, అలాగే రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఇంకా ఏసీలు, అవన్నీ కన్జ్యూమర్ గూడ్స్లోకి వస్తాయండి. వీటిలో చాలా వరకును మనకి ఈ కన్జ్యూమర్ బీస్లోను ఐటీసీ ఉంటుందండి, విప్రో ఉంటుంది, అలాగే బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా కొన్ని కంపెనీస్ ఉంటాయి కదండి, వాటిలో ఉండే స్టాక్స్ ఉంటాయి. అంటే మనం డైలీ కన్జ్యూమ్ చేసే యూనిట్స్ ఉంటాయి కదండి, అవే వస్తాయండి. మనకి ఈ కన్జ్యూమర్ బీస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందంటే మన ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాటిని ఈ కన్జ్యూమర్ బీస్ డైలీ వాడుతుంటారు కాబట్టి వీటి పర్ఫార్మెన్స్ ఎప్పుడు గ్రోత్లోనే ఉంటుంది. సో వీటి అవసరం అందరికీ డైలీ ఉంటాయి కాబట్టి వీటిని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి చూజ్ చేసుకోవడం జరిగింది. అలాగే హెచ్డిఎఫ్సి ఎస్ఎంఎల్ 250 ఉంది కదండి, స్మాల్ క్యాప్ 250. మనకి 3 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయండి స్టాక్స్: స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్. ఇందులో స్మాల్ క్యాప్లో టాప్ 250 కంపెనీస్ ఉంటాయి కదండి, వాటిని తీసుకొని ఈటీఎఫ్ లాగా బై చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ 250 కంపెనీస్లోనూ చాలా ఫ్లక్చుయేషన్ వస్తుంటుందండి. సో
ఒక స్మాల్ క్యాప్ 250 కంపెనీ ఒక మిడ్ క్యాప్లోకి వెళ్ళింది అనుకోండి, మనకి మన ఈ యూనిట్స్ కాస్ట్ ఉంటుంది కదండి, ETF యూనిట్స్ కాస్ట్, ఈ కాస్ట్ చాలా వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. మనకి 250లోనూ ఒక 25 స్టాక్స్ లార్జ్ క్యాప్లోకి వెళ్ళాయి అనుకోండి 10 years తర్వాత. సో మన పోర్ట్ఫోలియో 10 రూపీస్ నుంచి 50 రూపీస్కి వెళ్ళిపోద్దండి. సో హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ 250 చూజ్ చేసుకోవాల్సిన కారణం ఇదేనండి. అలాగే మహా అయితే ఒక యూనిట్ని హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్లో 10 రూపీస్ కొన్నాం అనుకోండి, అది మహా అయితే 0కి వెళ్తుంది. లేకపోతే అది పాజిటివ్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈ 10 రూపీస్ వల్ల ఒక 100 రూపీస్ అయింది అనుకోండి, ఆఫ్టర్ 10 years మనకి చాలా గ్రోత్ కనిపిస్తుంది. అలాగే అదేవిధంగా మిడ్ క్యాప్ ETF కూడా సేమ్ ఉంది. మిడ్ క్యాప్ రేంజ్లో ఉన్న టాప్ 50 కంపెనీస్ ఉంటాయి కదండి, టాప్ 50, 100 కంపెనీస్, అవన్నీ మిడ్ క్యాప్లోనూ యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ఫా ETFలు ఉన్నాయి కదండి, ఇవి టాప్ 30 కంపెనీస్ ఉంటాయి కదండి, నిఫ్టీ 50లో టాప్ 30 కంపెనీస్, అవి బెంచ్ మార్క్ ఇండెక్స్ని ఏ స్టాక్స్ బీట్ చేస్తుందో అవన్నీ ఆల్ఫా ETFలో పెడతారండి. అంటే టాప్ 50 కంపెనీస్లోనూ ఉండే 30 కంపెనీస్ని తీసుకొని, అవి మనకి నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ 12% రిటర్న్ జనరేట్ చేస్తుంది అనుకోండి, కొన్ని కంపెనీస్ 14%, 15% రిటర్న్ జనరేట్ చేస్తుంది కదండి, అలాంటి అన్నీ తీసుకొచ్చి ఆల్ఫా ETFలో పెడతారండి. సో వీటి వల్ల మనకి నిఫ్టీ 50 పెర్ఫామ్ చేసే రిటర్న్స్ ఉంటాయి కదండి, దానికన్నా ఎక్కువ మన రిటర్న్స్ ఆల్ఫా ETFలో వస్తుంటాయండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి చూజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ బీస్, మన ఇండియా గ్రోత్ అంతా బ్యాంకింగ్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. బ్యాంకులు బాగా పెర్ఫామ్ చేస్తుంటే మన ఇండియా గ్రోత్ కూడా బాగా ఉంటుందండి. సో ఎందుకంటే అన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్ నుంచి జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో అందువల్ల బ్యాంక్ బీస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ చూజ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎంబసీ RR, ఇది రైట్స్ అంటారండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అంటారండి. వీటిలో ఏం చేస్తారంటే మన యూనిట్స్ లెక్క కొనుక్కోవాల్సి వస్తుంది, లైక్ ETFలోని. మన దగ్గర నుంచి కలెక్ట్ చేసే మొత్తం మనీని అంతా పూల్ చేసి వాళ్ళు కొన్ని బిల్డింగ్స్ని, కొన్ని షాపింగ్ మాల్ని, బిల్డింగ్స్ని కొంటారండి. కొన్న తర్వాత వాటిని రెంట్కి ఇస్తారు. ఆ రెంట్ నుంచి వచ్చే ప్రతి మంత్ మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఎవ్రీ మంత్ కాకుండా జనరల్గా 3 months, 6 months, 1 yearకి వీళ్ళు ఇంట్రెస్ట్ని స్టేక్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వన్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులోనూ మనకు అలాగొచ్చే ఇంట్రెస్ట్ని ట్యాక్స్ ఫ్రీ అండి, అసలు ఏం ట్యాక్స్ కట్టాల్సిన లేదు. అదేవిధంగా మనకి వేరే రకమైన ప్రైస్ అప్రిషియేషన్ కూడా జరుగుతుంటుందండి ఎంబసీ RRలోను. సపోజ్ మనకి ఒక యూనిట్ని 400 కొన్నాం అనుకోండి, అది 600, 700 అయింది అనుకోండి, అలాగ ఒక ప్రాఫిట్ వస్తుంది మనకి. ఎవ్రీ 3 monthsకి 6 monthsకి కూడా రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా మన జనరల్గానే రైట్స్లో ఏం చేస్తారంటే 80% ఆఫ్ ద మొత్తం క్యాపిటల్ని ఈ బిల్డింగ్స్ కొనడానికి, షాపింగ్ మాల్ని కొనడానికి చెప్పి వాడుతుంటారు. మిగతా 20%ని కొందరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అప్పుగా ఇస్తుంటారండి. అప్పు నుంచి కూడా రెంట్ జనరేట్ అవుతుంది కదండి, ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ని కూడా ఈ స్టేక్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వాటిలన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ప్రైస్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి. ఒకవేళ 500 రూపీస్ ఉందనుకోండి ప్రస్తుతానికి, అందులో 25 రూపీస్ మనకి డివిడెండ్గా ఇచ్చేస్తున్నారు అనుకోండి రెంటల్గానే. సో ఆ బయటకి 25 రూపీస్ ఇచ్చేసిన తర్వాత 475 రూపీస్ ఉంటుంది. దానిలోనూ మరలా ఆ నెక్స్ట్ మళ్ళీ క్వార్టర్కి దాని ప్రైస్ అప్రిషియేషన్ అవుతూ ఉంటుంది వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి. సో ఇలాగే ఎంబసీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎంబసీలో వన్ థింగ్ ఏంటంటే వీటిని ప్లెడ్జ్ చేయడానికి అవ్వదు. ప్లెడ్జ్ అంటే మనం తాకట్టు అంటారండి. తాకట్టు అంటే మనం ఇలాగ ETFలు తీసుకున్నాం కదండి, ఈ 8 ETFలు కూడా జిరోదా యాప్లోనే కొనడం జరిగిందండి నేను. ఎందుకంటే జిరోదా ఒక యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ అని చెప్పి దాన్ని తీసుకోవడం జరిగింది. మీరు ఏదన్నా టెర్మినల్ తీసుకోవచ్చు, కాకపోతే మీ టెర్మినల్లోనూ ఇవి అవైలబుల్ ఉన్నాయా లేదనేది చూడండి, మ్యాక్సిమం అవైలబుల్ ఉంటాయి. కమింగ్ టు ప్లెడ్జ్ అనేది తాకట్టు అండి. మనం ఈ ETFలను హోల్డ్ చేస్తున్నాం కదా, వీటిని మన బ్రోకర్ దగ్గర తాకట్టు పెట్టడం అండి. తాకట్టు అంటే మనం వేరే ఇంట్రెస్ట్ ఏం పే చేయాల్సిన లేదండి, జస్ట్ తాకట్టు పెట్టడం అంటే వాళ్ళు లాక్ చేస్తారు అంతే కొన్ని రోజులు. ఈ స్టాక్స్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని మనకి మనీ ఇస్తారు, కానీ దానికి ఏం రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్కి, ఎవ్రీ 2 monthsకి మన ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ మనీనే
వీళ్ళు ఈ మనీని వాళ్ళ దగ్గర లాక్ చేస్తారు అంతే, వాళ్ళు వాడుకోరు. ఇండైరెక్ట్గా వాళ్ళు ఇలాగ మనకి ఇంట్రెస్ట్ మనకి ఇలాగ లాక్ చేసి మనీ ఇవ్వడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం కొన్ని ఈ మనీని మనం కొన్ని స్ట్రాటజీస్ వాడుకొని వాళ్ళకి మనం ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేస్తాం కదండి. దీనివల్ల వాళ్ళకి బ్రోకరేజ్ కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో, ఈ ఆర్డర్స్ పెట్టినప్పుడు బ్రోకరేజ్ వస్తుంది కదండి, ఆ ఉద్దేశంతో వీళ్ళు ఇలా ప్లెడ్జింగ్ అనే ఛాన్స్ ఇస్తారండి. ఈ ప్లెడ్జింగ్ అనేది మనం ఎలా చేద్దామంటే, ఏదైనా మనం ఫస్ట్ ఒక 2 lakhs ఉందనుకోండి, 2 lakhs మొత్తాన్ని మనం లిక్విడ్ కేసులోనే డిప్లాయ్ చేస్తామండి. లిక్విడ్ కేసులో డిప్లాయ్ చేసిన తర్వాత ఎప్పుడైనా మార్కెట్ డౌన్ అయితే కొంచెం మనీని లిక్విడ్ కేసులో ఉండే యూనిట్స్ని రిడీమ్ చేసి ఏ ఈటీఎఫ్లోనైతే 1% లేదా 0.5% నెగిటివ్ వచ్చిందనుకోండి, ఏదో ఒక పర్టికులర్ డే రోజు, ఆ రోజు మనం వీటిని యూనిట్స్ కొనడం జరుగుతుందండి. మిగతా యూనిట్స్ని లిక్విడ్ కేసులో అనేది ఫస్ట్ డిప్లాయ్ చేసేయాలండి. మనకి మ్యూచువల్ ఫండ్లో ఏం చేస్తారంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ఫండ్ అని ఉంటుందండి, ట్రాన్స్ఫర్ ప్లాన్ అండి. దీనిలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఫండ్లోనే మనీ డిప్లాయ్ చేసేసి కొంచెం మనీ విత్డ్రా చేసి వేరే ఫండ్స్లోనూ యూనిట్స్ కొనడం జరుగుతుంది. అలాగే మనకి ఈ ఈటీఎఫ్లో ఏంటంటే లిక్విడ్ కేసులో మొత్తం మనీని డిప్లాయ్ చేసేసి కొంచెం యూనిట్స్ రిడీమ్ చేసి ఈ మిగతా 7 ఉన్నాయి కదండి, నెక్స్ట్ 50 కన్జ్యూమర్స్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్, బ్యాంక్ బిస్, ఎంబసీ, ఆర్ఆర్, వీటిలన్నిటిని ఎప్పుడైతే 1% మీకు లో కనిపిస్తుందో పర్టికులర్ డేలోను, ఆ రోజు యూనిట్స్ కొనడానికి ట్రై చేయండి. అది కూడా కొంచెమే బై చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ 30,000 ఇన్వెస్ట్ చేద్దారని అనుకుంటున్నారు అనుకోండి, అందులో ఎవ్రీ డే 1,000 అనుకోండి. సపోజ్ ఈరోజు మనకి అన్ని గ్రీన్లోనే కనిపిస్తున్నాయి, సో ఈరోజు మనం బై చేయలేదు. టుమారో ఒకవేళ రెడ్లోకి వచ్చింది అనుకోండి ఏదైనా పర్టికులర్ ఈటీఎఫ్, సో ఈ రోజుది నిన్నటిది కలిపి 2,000 అవుతుంది కదండి, 2,000 కూడా ఒకే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దీనివల్ల మనకి బెస్ట్ యావరేజ్ వాల్యూ వస్తుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇది ఎస్టీపీ అంటారండి, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాను. ఇలాగ మనం ఇన్వెస్ట్ చేసిన ఈటీఎఫ్ ఉంటుంది కదండి, ఏదైనా ఒక స్క్రిప్ట్లోను అంటే ఏదో ఒక ఈటీఎఫ్లోను more than 25,000 ఫండ్ వాల్యూ అయిందనుకోండి, అప్పుడు ప్లెడ్జ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్లెడ్జ్ చేయడానికి మనకి 35 రూపీస్ ప్లస్ జిఎస్టీ రఫ్గా ఒక 40 రూపీస్ తీసుకుంటారండి. ఇది 1 time ఫీజు అని మనకి గుర్తుంచుకోండి, మనం ఎవ్రీ మంత్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది 1 time ప్లెడ్జ్ చేస్తే అన్ప్లెడ్జింగ్ మళ్ళీ 0 charges. సో ప్లెడ్జింగ్కు ఓన్లీ 40 రూపీస్ తీసుకుంటారు ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. సో ఇలా ప్లెడ్జ్ చేసిన మనీని మనం ఆప్షన్స్ అని అంటారండి. మనకి స్టాక్ మార్కెట్లో డెరివేటివ్స్లోనూ ఆప్షన్స్ అని ఉంటాయి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లోనూ కొన్ని సేఫ్ స్ట్రాటజీస్ ఉంటాయండి, అవి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి బాగా యూజ్ అయ్యేటట్టే కొన్ని స్ట్రాటజీస్ నేను ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను. వాటిలో వీడియోస్ రూపంలో చేయడానికి ట్రై చేస్తానండి. స్ట్రాటజీ అందరు స్ట్రాటజీస్ అన్నీ కామన్గానే ఇంటర్నెట్లో ఎక్కడ వెతికినా సరే దొరుకుతాయండి. కాకపోతే ఆ స్ట్రాటజీని ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఒకవేళ మనం తీసుకునే స్ట్రాటజీ మన ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుందంటే ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాలి అనేదాన్ని దాన్ని బట్టి మన టోటల్ రిటర్న్ డిపెండ్ అయి ఉంటుందండి. సో నేను ఇప్పుడు సబ్సిక్వెంట్ వీడియోస్లో చేసే ఈ స్ట్రాటజీ డిప్లాయ్మెంట్ అంతా మీకు మంచి ఎడ్జ్ ఇస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాను. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నాం కదండి, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిందండి. ఇంకా సేఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఇందులో మనకి ప్రతి యూట్యూబ్లో వెతికితే ప్రతి స్ట్రాటజీ గురించి చాలా మెథడ్స్ చూపిస్తారండి. కాకపోతే ప్రతి స్ట్రాటజీకి కొంచెం డ్రాబ్యాక్స్ ఉంటాయి, కొంచెం పాజిటివ్స్ ఉంటాయి. సో అది మనం రెండింటిని కాంప్రమైజ్ చేస్తా, మన రిస్క్ని కాంప్రమైజ్ చేస్తా, రివార్డ్ని కూడా రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ చేసుకొని అందులోనూ 99.9% మనం సక్సెస్ రేట్ ఉండే కొన్ని స్ట్రాటజీస్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంచానండి. వాటిని మనం డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దామండి. సో ఎవ్రీ వీక్ ఒక 1 నుంచి 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, ప్రతి స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే మీకు ఆప్షన్స్ గురించి ఏం ఐడియా లేదంటే వాటి గురించి ఫస్ట్ ఆప్షన్స్ గురించి కొంచెం బేసిక్స్ చెప్పి దాని తర్వాత ఈ ప్లెడ్జ్ చేసిన మనీని
రిమెంబర్, ఈ ప్లెడ్జ్ చేసిన మనీని, అంటే మనం ఎక్స్ట్రా మనీని యూజ్ చేసి చేయవసరం లేదు. ఈ ప్లెడ్జ్ చేసిన మనీని యూజ్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనేది క్రియేట్ చేద్దామండి. కొన్ని స్ట్రాటజీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాగ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని నుంచి ఒక 12% నుంచి 15% పెర్ యానం వస్తుంది అనుకోండి. ఈ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదండి, వాటి నుంచి ఒక 1% వస్తుంది అనుకోండి పర్ మంత్, అంటే ఇయర్లీ 12% వస్తుంది అనుకోండి. అంటే మనకు 15+12 ఆల్మోస్ట్ 27 నుంచి 30% మనం రిటర్న్ తీయచ్చండి. అంటే CAGR చూసుకుంటే ఎవ్రీ 2 ఇయర్స్కి 2 or 2.5 ఇయర్స్కి మన క్యాపిటల్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో మనం బ్లైండ్గా ఈ స్ట్రాటజీస్ ఫాలో అయితే మీకు మంచి ఎడ్జ్ ఉంటుందని చెప్పి ఫ్యూచర్లోను. అలాగే మీ లివింగ్ స్టైల్ కూడా కొంచెం, లివింగ్ స్టాండర్డ్స్ కూడా కొంచెం బాగా ఉంటాయి. సో సబ్సిక్వెంట్ వీడియోస్లో మీరు ఈ వీడియోస్ని ఫాలో అవుతారని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు కమింగ్ వీడియోస్ మీకు డైరెక్ట్గా మీ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ సేమ్ స్ట్రాటజీస్ మీ ఫ్రెండ్స్కి ఏమన్నా ఉపయోగపడతాయి అని అంటే షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్.